అందరికీ నమస్తే. నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. గత 10 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 10 లక్షల మంది చనిపోయారన్నది ఒక లెక్క. ఇందులో 50% మందిని సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే అందుబాటు లేదా వసతి ఉంటే తప్పకుండా వారు బతికి ఉండేవారని లా కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే మనం చాలా వీడియోల్లో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో కానీ దీంట్లో ఎక్కువ మంది ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎక్కువ మంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే చూస్తూ ఉంటారు తప్ప తొందరపడి అటు అంబులెన్స్కి ఫోన్ చేద్దాం లేకపోతే ఇటు పోలీసులకి ఫోన్ చేద్దాం అనేటువంటి ఆలోచన రాదు. దానికి కారణం ఏంటంటే మనం సినిమాలో చూసినవే కాదు, చాలాసార్లు ఒకవేళ మనం అట్లా ఫోన్ చేసి అటు వాళ్ళని కాపాడాలని ఏదైనా అనుకుంటే ఈ ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో వాళ్ళు చనిపోతే ఆ కేసుల్లో మనం ఏమైనా ఇరుక్కుంటామా, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందా, ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కావాల్సినటువంటి ఖర్చంతా మనం భరించాల్సి వస్తుందా అన్నటువంటి భయాలు సామాన్యుడికి ఉండటం వల్లే ఎవరు కూడా ప్రమాదాలు జరిగినా సరే తక్షణ చర్య తీసుకోవడానికి కొంత ఆలోచిస్తారు. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావడానికి ప్రజలకి కొంత ఈ చర్యల్లో ముందస్తుగా వారు వచ్చి సాయం అందించడానికి గుడ్ సమరిటన్ లాని తీసుకొచ్చింది 2021 అక్టోబర్లో. ఈ చట్టం ప్రకారం రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు మీరు అంబులెన్స్కి ఫోన్ చేసినా లేకపోతే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, అంటే ఇది కూడా వితిన్ గోల్డెన్ అవర్, అంటే ప్రమాదం జరిగిన గంటలోపే చేయాలి. ఇలా చేస్తే మీకు గుడ్ సమరిటన్గా గుర్తింపు వస్తుంది, ఒక 5,000 రూపాయల రివార్డు కూడా వస్తుంది. ఈ చట్టం ద్వారా మనకు వచ్చే ఇంకొక లాభం ఏంటంటే ఈ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్న భయాలు కూడా మీకు ఉండవు. చట్టపరంగా మీకు ఒక రకమైన భద్రత కూడా లభిస్తుంది. కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ ఈరోజు ఏమని ప్రకటించారంటే ఇప్పటి వరకు 5,000 అమౌంట్ ఉన్నటువంటి దీన్ని 25,000కి పెంచారు. అంటే ఎక్కువ మందిని కొంచెం ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి రోడ్ల ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సో మీలో కూడా ఎప్పుడైనా ఇటువంటి భయాలుంటే అవన్నీ తొలగించుకోండి. ఏ ప్రమాదం జరిగినా సరే వెంటనే స్పందించండి. మనం చేయగలిగింది ఒక అంబులెన్స్కి కాల్ చేయడమో లేకపోతే ఏ ఐడియా వస్తే ఎలా స్పందిస్తే తొందరగా వైద్యం అందిస్తుందన్న ఆలోచన మీద మన దృష్టి నిలపడమే. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా, మీరు కూడా షేర్ చేయండి. గుడ్ సమరిటన్స్ని ఇంకొంచెం ఎక్కువ మంది గుడ్ సమరిటన్ యాక్ట్ గురించి తెలుసుకునేలా చేయండి, ఎక్కువ మంది గుడ్ సమరిటన్స్లా మారేలా చేయండి. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.